First of all, UV Creations, Pramod Garki and Vamsi Garki, not most thanks. Well, they are the backbone of the film. Valakpati cinema jarigedi kadu. So my utmost thanks to them. And ikkadiki vachina guests andarki thanks. And Charan Garki thanks. And ante oka hero avalante it's very very difficult andi. Hard work cheyakapothe sustain avadam chaala kashtam. And I think he's a fine example of it. నిహారిక గురించి మాట్లాడాలంటే ఈ అక్షర అనే క్యారెక్టర్ ఇప్పుడు నేను సినిమా చూసిన తర్వాత ఐ కాంట్ ఇమాజిన్ ఎనీబడి ఎల్స్ ప్లేయింగ్ దట్ రోల్. సో ఇట్ వాస్ అ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ నిహారిక. అండ్ మా కాస్ట్ క్రూ అందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మేము యాక్చువల్లీ సెకండ్ హాఫ్లో అండి, ఫస్ట్ హాఫ్లో కపుల్ ఆఫ్ సీన్స్ అండ్ సెకండ్ హాఫ్లో ఒక 2-3 సీన్స్ ఐ గాట్ రియలీ కనెక్టెడ్ ఎమోషనలీ. అంటే ఎస్పెషలీ వెన్ ఐ యాక్టెడ్ విత్ మై డాడ్ నరేష్ గారు అండ్ ఆల్సో మురళీ శర్మ గారు. ఐ మీన్ ఇట్ వాజ్ అమేజింగ్. నేను లైఫ్ లాంగ్ అవి గుర్తుపెట్టుకుంటాను. నాట్ అబౌట్ ఏదో సినిమా చేస్తున్నావు మూవీ ఆర్ షూటింగ్ సీన్ చేస్తున్న వాళ్ళకి కాకుండానండి. దే విల్ రిమైన్ యాజ్ ఫెంటాస్టిక్ మెమరీస్ ఫర్ మీ. ఎస్పెషలీ ఫస్ట్ హాఫ్లో జీవితమే సఫలము అనే ఒక సాంగ్ ఉంటుందండి. నరేష్ గారు ఆ సీన్ అయిపోయిన వెంటనే లంచ్ చేస్తున్నప్పుడు ఆయన కళ్ళల్లో ఒక ఆనందం చూశాను. ఆయన చాలా చెప్పారు దాని గురించి. నేను ట్రాన్స్లోకి వెళ్ళాను ఇది. సో ఐ థింక్ ఇట్ జస్ట్ హ్యాపెండ్. ఇట్ వాజ్ మ్యాజిక్. అండ్ ఈ సినిమా చేస్తున్నప్పుడు అండి నేను నిజంగా వెడ్డింగ్ ఒక మ్యారేజ్ గురించి చాలా నేర్చుకున్నాను. సో ఐ నీడ్ టు థ్యాంక్ ఆల్ మై టెక్నీషియన్స్. అంటే బాలరెడ్డి గారు, ఇంకా లక్ష్మణ్ కార్య గారు, శక్తికాంత్ కార్తిక్ గారు, ఇంకా మన తమన్ గారు, అందరికి కూడా నేను థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటున్నాను. సో ఫైనలీ ఆడియన్స్ ఇస్ గాడ్ అండి. ఏది చేసినా ఆడియన్స్ కోసమే. సో మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు కావాలి. సో ఐ రియలీ మీరందరూ బ్లెస్ చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ అ గ్రేట్ నైట్. థ్యాంక్ యూ. ఇంకేమీ మాట్లాడరు నాకు తెలుసు, బట్ నీహా వాంట్స్ టు సే సంథింగ్. సారీ, నేను చాలా ఇంపార్టెంట్ వ్యక్తి గురించి మాట్లాడాలి. నేను ఆయనకి చాలా పెద్ద ఫ్యాన్. నా సినిమాలో నా క్యారెక్టర్ని వర్ణిస్తూ ఆయన పెన్ తోటి ఆయన రాయడం నాకు చాలా లక్కీ. సీతారామ శాస్త్రి గారు, ఐఎమ్ బ్లెస్డ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ శ్రీమన్ గారు, మేము 65 సీన్లు కష్టపడి రాసుకుంటే మీరు 3 పాటల్లో అది మొత్తం సినిమాని షార్ట్ చేసి రాసేసారు. ఇట్ వాస్ సో అమేజింగ్ యువర్ లిరిక్స్ అని. నేను చాలా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ది బెస్ట్. ఎంఎస్ రాజు గారికి, యూవీ క్రియేషన్స్ వారికి, అండ్ హ్యాపీ వెడ్డింగ్ ఫిలిం క్యాస్ట్ అండ్ క్రూకి, అండ్ సుమంత్, అశ్విన్, నిహారిక, ఆల్ ది బెస్ట్. అండ్ ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ శక్తికాంత్, ఫిదా చాలా బాగా చేశారు. ఈ సినిమా కూడా చాలా బాగా చేశారు అనుకుంటున్నాను. ఇంకా పాటలు పూర్తిగా వినలేదు. అలాగే డైరెక్టర్ లక్ష్మణ్, ఆల్ ది బెస్ట్ అండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ. ఫంక్షన్ అందరినీ పిలిచిన తర్వాత ఓ పెద్ద మనిషిని మాట్లాడమంటే శాస్త్రి గారు మాట్లాడినంత వివరంగా మాట్లాడడం కష్టం. సో దెర్ విల్ బి అన్ ఇండైరెక్ట్ టెన్షన్ టు కంప్లీట్ ఇట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఇక్కడ 3-4 గురించి చెప్పి నేను ముగిస్తాను. ఫస్ట్ యూవీ క్రియేషన్స్, వంశీ, ప్రమోద్ అండ్ వంశీ బ్రదరు దాక్కున్నాడు, ఇక్కడెక్కడ లేడు. వాళ్ళ గురించి చెప్పాలి. ఫిల్మ్ ఇండస్ట్రీ అంటేనే మీ అందరికీ తెలుసు, ఒక రిస్క్ తీసుకోవడం. ఆ రిస్క్ తీసుకోవడంలో పతాక సన్నివేశానికి వెళ్ళిపోతూ ఉంటాడు వంశీ, ప్రమోదులు. ఎక్కడి నుంచి దాక్కుంటారు జనరల్గా వీళ్ళు, మనుషులు బయటికి రారు. ఆల్ ది బెస్ట్ తల్లి. సుమంత్ ఈజ్ అ వెరీ వెరీ డీసెంట్, ప్లెజెంట్, రొమాంటిక్ యాక్టర్. సో ఇవాళ ఇటువంటి
టీనేజ్ కొంచెం పైబడినట్టుగా ఉండి రొమాన్స్ చేయగలిగిన బహు తక్కువ మంది హీరోల్లో ఇతను ఒకడు. ప్రత్యేకత ఏంటంటే నాకు ఎంఎస్ రాజు కొడుకు, మా అందరికీ ఫస్ట్ ఎంఎస్ రాజు కొడుకుగానే తెలుసు. ఎంఎస్ రాజు మా తోటి, ఆయనతో కాంపిటీషన్ పడి పైకి వచ్చాం. అలాగా అంత మంచి ప్రొడ్యూసర్ ఆయన. అటువంటి నిర్మాత కొడుకైనందువల్ల తర్వాత మురళీ శర్మ గారును నరేష్ గారు ఎక్కడుంటే అక్కడ సినిమాని నవిలి తినేస్తారేమో అన్నంత భయం వేస్తుంది వాళ్ళిద్దరూ ఉంటే. ఈ మధ్య వాళ్ళిద్దరి 2 సినిమాలు చూశాను. మురళీ శర్మని అసలు అంటే నేను అతిశయోక్తిగా ఉంటుంది కానీ ఎస్వి రంగారావు అవార్డు ఉంటే ఆయనకి ఇవ్వాలి అని అనిపించింది అనమాట ఆ సినిమాలో. అంత బాగా చేశాడు ఆ సినిమాలో. ఆ తర్వాత నేను మొన్న ఎప్పుడు సమ్మోహనం అని ఆ డైరెక్టర్ అంటే చాలా ఇష్టం నాకు. అందువల్ల ఫస్ట్ డే ఆ సినిమాకి ఫస్ట్ షోకి వెళ్ళి బయటకు వచ్చేటప్పుడు నరేష్ గుర్తొచ్చి నాకు సెకండ్ షో అయిపోయింది ఆ రోజు. నేను యాక్చువల్ ఫోన్ చేసి చెప్దామని అనుకున్నాను. తర్వాత గేవ్ యూ మెసేజ్, ఐ థింక్, ఐఎమ్ నాట్ టూ ష్యూర్. అట్లాగా ఈ సినిమాలో పనిచేసిన అందరికీ, మ్యూజిక్ డైరెక్టర్ గారికి అందరికీ నా బెస్ట్ విషెస్. ఫీల్ గుడ్ ఫిలిమ్స్, కొన్ని ఫీల్ గుడ్ ఫిలిమ్స్ ఉంటాయి. యూ హ్యావ్ టు, యూ కాంట్ డిసెక్ట్ ఇట్. ఆన్ ది హోల్ యూ హ్యావ్ టు సీ ది ఫిలిం, ఎంజాయ్ ఇట్ అండ్ చెరిష్ ఇట్. అటువంటి సినిమాల్లో ఇది ఒక సినిమా అనుకుంటూ నేను దీనికి సంబంధించిన అందరికీ విషెస్ చెబుతూ చాలాసేపు మాట్లాడేవాడిని కానీ ఇంతమంది నుంచోబెట్టినందువల్ల నేను 4 నిమిషాల్లోనే క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ బావగారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.